స్టూడెంట్స్ ఎంత ఫాస్ట్‌గా ఉంటారంటే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటంలో. సో, ఇటీవల నిన్న ఒక న్యూస్ ఏదైతే ఉందో, వన్ ఆఫ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీకి సంబంధించిన అఫిలియేటెడ్ కాలేజీ ఎగ్జామ్ బుక్లెట్స్ మిస్ అయినాయి అని చెప్పేసేసి న్యూస్ పేపర్స్ వాటిల్లో ఇవ్వటం అయితే జరిగిందనమాట. 193 పేపర్స్ మిస్ అయినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అయితే 1 మంత్ అయిందంట అది నోటీస్‌కొచ్చి, కానీ అసలైన వాళ్ళకు ఇన్‌చార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు నిన్న నిన్న తెలిసిందట. అయితే వాళ్ళిక బయటికి రిలీజ్ చేశారు. దానివల్ల ఆ రిజల్ట్స్ డిలే అయినాయి. సో, ఇక ఇ ఇక్కడొచ్చేసరికి స్టూడెంట్స్ ఉన్నారు గదా! జేఎన్‌టీయూకే అసలు ఇంతవరకు ఏ రిజల్ట్ రిలీజ్ కాలేదు. ఎందుకంటే జేఎన్‌టీయూ జీవీదొచ్చేసరికి 2-1, 3-1, 4-1 రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయినాయి. కానీ ఇక్కడ జేఎన్‌టీయూకొచ్చేసరికి 2-1, 2-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయిపోయినప్పటికి గూడా ఇంతవరకు రిజల్ట్స్ డిక్లేర్ కాలేదు. మిడ్స్ గూడా అయిపోయినప్పటికి గూడా ఇంతవరకు డిక్లేర్ కాలేదు. ఏంటి పేపర్స్ మాయి గూడా బుక్లెట్స్ మిస్ అయ్యాయేంటి అని జెప్పేసి అడుగుతా ఉన్నారు. సో, దాని గురించి అయితే చెప్పదలిచాననమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్‌లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్‌లో జాయిన్ అవ్వండి ఖచ్చితంగా. టెలిగ్రామ్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా. అయితే ఇక ఏంటంటే, సో, జేఎన్‌టీయూకే 2-1, 2-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. మార్క్స్ ఎంట్రీ కూడా ఇప్పటిదాకా ఉండదు. అయితే వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది ఆగటం అయితే జరిగినట్టున్నది. సో, ఇక జేఎన్‌టీ జీవీ 2-1, 3-1, 4-1 వచ్చేసినాయి కాబట్టి, మీ 2-1, 2-2 బీటెక్ రిజల్ట్స్ అనేవి ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో మాక్సిమం రిలీజ్ చేస్తారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అంటే నాకు తెలిసి ఇవాళ 30, రేపు 31. సో, ఒకటో తారీఖు సాటర్డే ఈ నైట్ గాని, మార్నింగ్ గాని వచ్చేదానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, మరి మావి గూడా బుక్‌లెట్లు పోయినాయంటే అలాంటివి ఏమి ఉండవండి. అక్కడంటే అది వాళ్ళు కాలేజీ వాళ్ళొచ్చేసరికి వాళ్ళు రిజిస్ట్రార్ పోస్ట్ ద్వారా పంపించారు. మరి అక్కడ అందుట్లో రిజిస్ట్రార్ పోస్ట్ ద్వారా పంపించినట్టయితే అక్కడ రిజిస్టర్ అయ్యుంది. కాలేజీ వాళ్ళతో తప్పేం లేదు. అయితే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్‌లో వాటిల్లో వెతుకుతా ఉన్నారన్నమాట. ఏమైంది ఏంటని చెప్పేసేసి. సో, అంతేగాని దీనికి అలా ఉండదు. ఎందుకంటే ఇక్కడ నోడల్ సెంటర్స్‌లోని పంపిస్తారు. యూనివర్సిటీ దానికన్నా గూడా నోడల్ సెంటర్స్‌లో పేపర్ వాల్యుయేషన్ జరిగేదానికే భద్రత ఎక్కువుంటది. సో, ఏంటంటే మార్క్స్ మాత్రమే ఆన్‌లైన్‌లో వీళ్ళు పంపించడం అయితే జరుగుతది. రిజిస్టర్ పోస్ట్ ద్వారానో ఏదైనా గానివ్వండి. సో, అలా జరగటానికైతే ఉండదు. మాక్సిమం ఈ రిజల్ట్స్ అయితే అప్పటికొచ్చేస్తాయండి. మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇంకా పేపర్ వాల్యుయేషన్ గురించి కూడా చాలామంది అడుగుతా ఉన్నారు. అయన్నీ గూడా బాగానే ఉంది. ఇంతకుముందు మనం ఎలా మాట్లాడుకున్నాం అలాగే ఉంటది ఎప్పుడూ గూడా. సో, కాపోతే కొంచెం స్ట్రిక్ట్‌నెస్ పెరిగింది. స్పెషల్ సప్లీ రిజల్ట్స్ తర్వాత అర్థమైందది. ఎందుకంటే మీకు ఇంకా అటానమస్ స్పెషల్ సప్లీ వాళ్ళయి పాత పాస్డ్ ఔట్ వాళ్ళు ఇంతవరకు రిజల్ట్స్ డిక్లేర్ కాలా. వాళ్ళయి రిలీజ్ అవ్వకుండా మీయి ఎలా రిలీజ్ అవుతాయి? సో, అందుకని జెప్పేసి ఆపినట్టున్నారు. సో, వాళ్ళవి మీవి కలిపొచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మొత్తానికైతే జేడీకే 2-1, 2-2 బీటెక్ రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ అయితే ఇదండి. మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎక్కడో ఏదో జరిగిందని జెప్పేసి అన్ని చోట్ల అలా జరగాలని లేదు. ఓకేనా? థాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.